నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వారి బాధ కానీ, వారి ఆవేదన కానీ, ఆందోళన కానీ ఇంత అంత కాదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలోకి రాకముందు కూటమి నేతలు చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు నెరవేర్చట్లేదు, అమలు చేయట్లేదు అని పదే పదే దాని గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా ఒక రకమైనటువంటి ప్రకటన కానీ, ఒక రకమైనటువంటి కార్యాచరణ అనేది లేదు. దీంతో అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయింది. 2024 ఎన్నికలకు ముందు ఉద్యోగ వర్గాలకు చేసినటువంటి హామీలేంటి, వాగ్దానాలు ఏంటి అనేది అందరికీ తెలుసు. మేనిఫెస్టోలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచారు. ఉద్యోగులను గత ప్రభుత్వం ఒక రకమైనటువంటి విధానంతో ఆలోచన చేసింది. 5 ఏళ్ల పాటు విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగించడం ద్వారా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యారు ఉద్యోగులు అనేది చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో అందరూ కూడా ఏకపక్షంగా ఉద్యోగులు, అలాగే వారిపై ఆధారపడినటువంటి కుటుంబాలు అందరూ కూడా కూటమి నేతలకు ఓట్లు వేశారు. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ స్థానాలు వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలతో కూటమి పెద్దలు భేటీ అయ్యారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానంగా 5 ఏళ్ల పాటు రాష్ట్ర ఖజానాకు గండిగొట్టేట్లు వ్యవహరించింది జగన్ సర్కార్. కాబట్టి మీరు కాస్త సమయం ఇవ్వండి. ఖచ్చితంగా మేం చేసినటువంటి ఏవైతే ప్రామిసెస్ ఉన్నాయో, ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ ప్రాధాన్యతా క్రమంలో నెరవేర్చుతాం అని చెప్పి. కానీ ఏదీ లేదు. ముఖ్యంగా ఉద్యోగులు డిమాండ్ చేసేది న్యాయపరంగా వారికి రావాల్సినటువంటి చట్టబద్ధంగా అన్నీ కూడా మాకు అమలు చేయండి. మేము ఇప్పటికిప్పుడు అన్నీ కూడా క్లియర్ చేయమని మిమ్మల్ని అడగట్లేదు. ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు చూసుకొని మాకు మీరు న్యాయం చేయండి అని చెప్పి వారు అడుగుతున్నారు. ఇలాంటి క్రమంలో ప్రధానంగా ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఒక ప్రామిస్ చేశారు. మేము అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తాం. అంటే పిఆర్సీ జాప్యం జరుగుతుంది కాబట్టి ఇంటర్మ్ రిలీఫ్ అనేది మధ్యంతర భృతి అది వారికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే వారికి ఏదో ఉచితంగా ఇచ్చేటువంటిది కాదది. పే రివిజన్ కమిషన్ జాప్యం కాబట్టి వారు ఎక్కడా కూడా నష్టపోకుండా ఇంటర్మ్ రిలీఫ్ అనేది దేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ విధానం కొనసాగుతుంది. ఆటోమేటిక్గా ఆ ఐఆర్ కోసమో, పిఆర్సీ కోసమో ఫైట్ చేయాల్సినటువంటి సందర్భాలు లేవు. అలాగే ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు చేసేటువంటి సందర్భం కూడా లేదు. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి విధానం కొనసాగుతుంది. సో ఇలాంటి సందర్భంలో గత కొంతకాలంగా ఉద్యోగ సంఘ నేతలతో చర్చలని ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అందరికీ తెలుసు. ఇలాంటి క్రమంలో సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం ఎటువంటి స్టాండ్ తీసుకుందో మీ అందరికీ తెలుసు. అది పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా జూలై 21వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ జరగబోతుంది. ఈ క్యాబినెట్ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూస్పై డిస్కస్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాకు అందినటువంటి, మేము సేకరించినటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సమాచారం ప్రకారం అయితే పెండింగ్లో ఉన్నటువంటి డిఏల్లో 1 లేదా 2 డిఏలు ఇచ్చి ఐఆర్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించి పిఆర్సీకి సంబంధించి కూడా కమిషన్ వేయబోతున్నాం అని ఆ కమిషన్లో ఎవరైతే ఉండబోతున్నారో దానికి సంబంధించి ఒక ప్రకటన, ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అనేది మాకు అందినటువంటి, మేము సేకరించినటువంటి సమాచారం. ఇదే జరిగితే ఉద్యోగుల్లో చాలా హ్యాపీ అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వారికి జీతాల చెల్లింపు విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
పక్క రాష్ట్రం తెలంగాణలో ఏ రకమైనటువంటి విధానం అవలంబిస్తున్నారో పర్మనెంట్ ఉద్యోగులతో పాటు సమానంగా వారికి కూడా అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా 1వ తేదీన జీతాలు పడాలి. టెక్నికల్ ఇష్యూలని ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నట్లు నిధి పోర్టల్ అని దానికి సంబంధించి సరైనటువంటి సమాచారం లేకపోవటం వల్ల సాంకేతికపరమైనటువంటి సమస్య అని చెప్పి జాప్యం చేయకుండా అక్కడ చక్కగా ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కూటమి ప్రభుత్వం మాత్రం ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణి. ఇక్కడ ప్రభుత్వాన్ని నేను చెప్పట్లా, మా ఉద్దేశం అది కాదు. కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో వారి తప్పిదం వల్ల ఈరోజు తీవ్రమైనటువంటి నష్టానికి కష్టానికి గురవుతున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక నెల జీతం రాకపోతేనే నానా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి కుటుంబాన్ని పోషించాలి అంటే. మరి 3 నెలలు 4 నెలలు 5 నెలలు అలా నెలలు పెరుగుతూ ఉంటే ఏ రకమైనటువంటి విధానంతో ఉండాలి. మరి ముఖ్యంగా వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బంది, కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికి కూడా జీతాలు కొంతమందికి రాలా, ఇంకా 5 నెలలు అవుతుంది. మరి వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి? అయినా సరే వారు సేవా దృక్పథంతోనే పనిచేస్తూ వస్తున్నారు. మరి ఇట్లాంటి క్రమంలో ఉద్యోగ సంఘ నేతలు పాత్ర కూడా ఇక్కడ ముఖ్యమైనది. ఏదైతే ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని చెప్తున్నటువంటి కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ప్రకటనతో కాస్త వెనుకడికి వేశారు. కానీ అది అమలు జరిగితే మంచిదే, అమలు జరగకపోతే ఏం చేస్తారు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఉద్యోగుల్లో కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది, కీలకమైనటువంటి అంశంగా చర్చ నడుస్తుంది. ఈ మధ్య 2 రోజుల పాటు కొన్ని ఉద్యోగ సంఘ నేతలతో మంత్రులు మాట్లాడారు, చర్చలు జరిపారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారి నోటీసుకు పంపిస్తాం, తీసుకెళ్తాం, ఖచ్చితంగా ఈ సమస్యగా మేము పరిష్కారం చూపిస్తాం. దీనికి సంబంధించి 20న కానీ 21న కానీ కేబినెట్ భేటీ జరుగుతుంది అని చెప్పి అప్పుడే హామీ ఇచ్చారు. మరి 21వ తేదీన జరిగేటువంటి ఈ కేబినెట్ భేటీలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది చాలా కీలకంగా ఇంట్రెస్ట్గా మారింది. ఇప్పుడు ఆలోచనలోనేమో కూటమి పెద్దలు ఉన్నారు, ఉత్కంఠగా ఉద్యోగ సంఘ నేతలు ఉద్యోగులు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మనకు రావాల్సినటువంటి బకాయిలు ఎప్పటికి అందుతాయి, అలాగే పెన్షనర్ల విషయంలో కూడా వారు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక అందక నానా అవస్థలు పడుతున్నారు. సో ఇటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది, ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఒకవేళ ఎప్పటి మాదిరిగానే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారా, వారికి అసలు నమ్మకం ఉందా, ఒకవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే, కేబినెట్ భేటీలో అంశాలు చర్చకు రాకపోతే ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఫ్యాప్టో చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. చెప్పండి సార్. నమస్తే శ్రీనివాస్ గారు, బాగున్నారా? బాగున్నా సార్. సార్ ఏంటి కేబినెట్ భేటీ జరగబోతుంది మరి కొన్ని గంటల్లో, దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నట్లు మీకు ఏమైనా సమాచారం ఉందా? సమాచారం ఏం లేదు కానీ మా డిమాండ్స్ అయితే అలాగే ఉన్నాయి సార్. డిమాండ్స్ గురించి మాట్లాడాలని. ఓకే, మా డిమాండ్స్ అయితే అలాగే ఉన్నాయి. మా డిమాండ్ ఏంటంటే 12 పిఆర్సీ కాల పరిమితి ఇప్పటికే 3 సంవత్సరాలు ఎక్సీడ్ అయిపోయింది కాబట్టి 12 పిఆర్సీ కమిటీ వేయాలని మొట్టమొదటి డిమాండ్. ఓకే, ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ అయినాయి మొన్నటి దాకా. ఇప్పుడు జూలై నెల కూడా వచ్చిన 5వ డిఏ పెండింగ్ లో వచ్చింది. 5 డిఏల్లో కనీసం 3 డిఏలైనా ఇమ్మీడియట్ గా ఇవ్వాలనేది. తర్వాత 11 పిఆర్సీ బకాయిలు ఉన్నాయి. ఇవి ప్రధానమైన ఆర్థికపరమైన డిమాండ్. అలాగే 4 సంవత్సరాలు అయింది మేము అప్లై చేసుకుని సరెండర్ లీవ్ బకాయిలు. ఇవి ఈ ఆర్థికపరమైన డిమాండ్ పరిష్కారాన్ని ఈ కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోవాలని, 12 పిఆర్సీ కమిటీని వెంటనే వేయాలనేది మా ప్రధానమైన డిమాండ్ గా ఉన్నది. ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మొన్న 14వ తేదీన జిల్లా కలెక్టరేట్లన్నీ కూడా ముట్టడించాం. ఇంకా రాష్ట్ర స్థాయి కార్యక్రమం కూడా వెళ్ళాలనుకున్నప్పుడు అది ఉద్యోగ సంఘాలు కూడా కలిపి చేద్దాం, 26వ తారీఖున మాది కార్యవర్గ సమావేశం ఉంది, అప్పుడు నిర్ణయం తీసుకుందాం అని వారు అనడంతో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇంకా డేట్ ప్రకటించలేదు. కానీ మేమైతే సిద్ధంగానే ఉన్నాం రాష్ట్ర స్థాయి కూడా కార్యక్రమం చేయడానికి. ఈ నేపథ్యంలో మేము కోరేది ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ఆలస్యమైంది నిర్ణయం తీసుకుని 12 పిఆర్సీ కమిటీ వేయాలని, వెంటనే ఇవన్నీ కూడా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సరే, ఇప్పుడు రేపు జరిగేటువంటి ఏదైతే కేబినెట్ భేటీలో
ఒకవేళ 2 డిఏలు ఇస్తున్నాం, ఐఆర్ కూడా ఇస్తున్నాం, పిఆర్సీకి సంబంధించి కమిషన్ వేయబోతున్నాం అంటే మీరు కొద్దిగా ఈ ఆందోళన విరమించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఆందోళన అంటే మనం పిఆర్సీ కమిటీ వేసి మా డిఎల్ ప్రకటించి ఐఆర్ ప్రకటిస్తే ఇంకా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. కమిటీ వేసిన తర్వాత కమిటీకి మేము మాకేం కావాలో, మా కోరికలు ఏంటి, మాకు ఏ విధంగా పిఆర్సీ కావాలనుకుంటున్నాం, మాకు ఫిట్మెంట్ ఎంత ఉండాలి, అట్ల మీద మేము ఎక్సర్సైజ్ మొదలు పెట్టుకోవాలి. మొదలు పెట్టుకుని పేపర్ వర్క్ చేసుకుని పట్టుకెళ్ళి కమిటీకి మేము సబ్మిట్ చేసుకుంటాం. ఓకే, చేయాల్సిన అవసరం సబ్మిట్ అయిన తర్వాత అప్పుడు నెగోషియేషన్స్ ప్రభుత్వంతో మొదలవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము 30% ఐఆర్ అడుగుతున్నాం, వాళ్ళు ఎంతమంది నెగోషియేట్ చేసుకుని కొంత తగ్గిస్తాం, మేము తగ్గడం, కొంత వాళ్ళు పెంచడం జరగాలి. చెప్పిన ఫిట్మెంట్ ఎంత కావాలని అడుగుతాం, అవన్నీ అయిన తర్వాత కొత్త పిఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యే సందర్భంలో వాళ్ళకి మాకు నెగోషియేషన్స్ ఉంటాయి. ఈ విధంగా పరిస్థితి ఉంటుంది వీటి మధ్య. ప్రధానంగా వీటి గురించి తర్వాత టెట్ మీద కూడా మేము ఇంకా ఆందోళన చెందుతా ఉంది ఉపాధ్యాయులు. ఈ టెట్ మీద ప్రధానంగా ఏంటంటే మాకు ఇన్ సర్వీస్ టీచర్లకి టెట్ నుంచి మినహాయించాలి. విద్యా హక్కు చట్టంలో సవరణ చేస్తే 2010కి ముందు అపాయింట్ అయిన టీచర్లకి దాని మినహాయింపు పరిధిలోకి వస్తాము, వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంటారు అనే ఉద్దేశంలో మేము అడుగుతా ఉన్నాం. అది కేంద్ర ప్రభుత్వం వచ్చి తీసుకురావడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రెండే ప్రధానమైనవి. రైట్ సార్. ఇప్పుడు కేబినెట్ భేటీలో ఖచ్చితంగా మీకు అనుకూలంగా ప్రభుత్వం పెద్దలు నిర్ణయం తీసుకోవాలని కూడా మేము కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇదండి, అంటే ఉద్యోగ సంఘ నేతలు, ఉద్యోగులు కానీ ఉద్యోగుల్ని నడిపించేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ప్రధానంగా వారి డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా ఒక పథకం కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ అవినీతి అక్రమాలకు తావివ్వకుండా సజావుగా ముందుకు సాగాలంటే ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైంది. మరి ఇలాంటి సందర్భంలో వారి తరపున వారి పక్షాన నిలబడి వారికి కూడా మనం న్యాయం చేయాలి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మనం సంతృప్తి పరుస్తున్నాం. మరి కీలకమైనటువంటి వర్గం ఏదైనా ఉంది అంటే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలే, అలాగే పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. మరి వీరందరినీ వీరి వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, వాస్తవమే. కానీ మిగిలినటువంటి పథకాలకు, మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు అప్పులు చేసి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇది కూడా ప్రాధాన్యత క్రమంలో వారి సమస్యలపై ఒక పరిష్కరించే దిశగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రకటిస్తే బాగుంటుందనేది సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మా ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా తాజాగా జరగబోయేటువంటి కేబినెట్ భేటీలో ఈ అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి, రాబోతున్నాయి. ఒక కీలకమైనటువంటి ప్రకటన వెలువడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.